నా పేరు లక్ష్మి. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను చర్చ్కి అంటే ఈ మెసేజెస్కి రావడం అనేది నాది గొప్ప సాక్ష్యం అవుతుంది. ఎందుకంటే మా మదర్కి నేను చర్చ్కి వెళ్ళడం అనేది అసలు ఇష్టం లేదు. లాస్ట్ వీక్ వచ్చాను, ఇంటికి వెళ్ళే టైంలో ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే చెప్పాను. చాలా తిట్టేసింది, ఎందుకు అసలు ఇలా చేస్తున్నావు, మన ఇంట్లో ఎవరికి లేదు, నువ్వే ఎందుకు ఇట్లాగా వెళ్తున్నావు అనేసి అలా చాలాసేపు తిట్టింది. కొంచెం సేపు సర్లే అనేసి ఇంకా నేను ఫోన్ పెట్టేశాను. ఈవినింగ్ కూడా ఎక్కువ అటాచ్ ఉంటాను మా పేరెంట్స్. సో వాళ్ళిద్దరికి కొంచెం హెల్ప్ కావాలి. ఆఫ్టర్ 6 అలా కాల్స్ చేస్తూనే ఉంటాం అనమాట. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి తిన్నావా, లేదంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, ఇలాంటి వాళ్ళు నాతో కానీ నేను వాళ్ళతో కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈవినింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి కదా, సాటర్డే సండేస్ ఇలాగా. సో అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. నిన్న కూడా వచ్చాను, నిన్న కూడా మధ్యలో నాకు ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది. ఇంకా బయటకు వచ్చాను అన్నట్లు చెప్పాల్సి వచ్చింది. బట్ దేవుడు ఏదో ఒక రోజు గట్టిగా నేను చర్చికి వచ్చాను అని చెప్పే సిచ్యువేషన్ తీసుకొస్తారు, వాళ్ళకు కూడా మారు మనసు ఇస్తారని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్కి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు ఎలా ఉంటుంది ఏంటి అని. మొన్న బ్రదర్ పెట్టారు ఆల్ నైట్ ప్రేయర్ ఇలా ఉంటుంది అనేసి. వెంటనే ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంటే ఎప్పుడు 10 తర్వాత నేను బయటికి వెళ్ళలేదు, అందులోనూ ఇప్పుడు చర్చికి రావాలంటే ఒకదానే రావాలి, ఇక్కడికి రావాలి అంటే ఎలాగా అనుకున్నాను. 5కి మళ్ళీ వెళ్ళడం చీకటిగా ఉంటుంది, ఎలా వెళ్ళగలుగుతాను అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు అసలు అదే ఇట్లా నైట్ అనేది ఉండలేదు, ఉండగలుగుతానా లేదా అనేది కూడా ఒక కన్ఫ్యూషన్ ఉంది. బట్ దేవుడు ఎంతో అద్భుత రీతిగా నన్ను తీసుకొచ్చారు అండ్ చాలా బాగా స్పెండ్ చేశాను ఆ రోజు నైట్. చాలా హ్యాపీగా అనిపించింది, దేవుడి గురించి కొంతైనా తెలుసుకున్నాను, నా హ్యాపీ ఫీలింగ్ అనేది నాకు కలిగింది. ఈ విషయం అంటే బాధలు అయితే అందరికీ చెప్పుకుంటాము, కానీ సంతోషంగా ఉండే ఈ మూమెంట్ కూడా నాకు అందరితో పంచుకోవాలనిపించింది. నాకు దేవుని ఎరిగిన వాళ్ళంటూ ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, అండ్ దేవునితో ఉండే వాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. మీరే నాకు బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా, సో మీరే నా ఫ్యామిలీ అనుకుంటాను. అందుకే మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అనిపించింది. ఓకే, ఏదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. బట్ ఇట్లాగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. దేవుడు ఇచ్చింది సాక్ష్యం.